లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్నధాన్యం రైతులకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ప్రకటించి బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తుండడం పట్ల రైతుల ఆనందానికి అవధుల్లేవు. గత ప్రభుత్వంలో కొనుగోలు కేంద్రాలలో రైతులు గన్నెల కోసం, ధాన్యం తరలింపు కోసం, కాంటాల కోసం పడిగాపులు పడాల్సి వచ్చేది. కానీ రేవంత్ సర్కార్ వచ్చాక ఈ ఖరీఫ్ సీజన్లో మొదటిసారిగా సన్నధాన్యం చేతికి రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 20 నుండి 30 క్వింటాల ధాన్యం దిగుమతి రావడంతో అదనంగా 15,000 రూపాయలు బోనస్ వస్తుంది. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాకు 2,320 రూపాయలు మరియు బోనస్ 500 రూపాయల చొప్పున నగదు ఖాతాలో జమ అవుతుంది. ఇక మహబూబాబాద్ జిల్లాలో ఇప్పటికే 284 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ధాన్యం పోటెత్తుతుంది. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి యశ్వంత్ వివరాలు అందిస్తారు. మహబూబాబాద్ జిల్లాలో మొత్తం కూడా రైతన్నులు ఆనందంగా మునిగిపోతున్నారు. ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు మేనిఫెస్టోలో కింటాకు సన్నధాన్యానికి 500 రూపాయలు ప్రకటించిందో అదంతా కూడా రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన వెంటనే వారి అకౌంట్లలో జమ కావడం పట్ల ఎకరానికి సుమారు 10 నుంచి 12,000, 15,000 కూడా ఎకరానికి తమ బోనస్తో పాటు తమ అకౌంట్లలో జమ కావడం పట్ల సర్వత్రా రైతాంగం మొత్తం కూడా ఆనందంలో మునిగి తేలుతున్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 284 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ ప్రతి ఒక్క రైతుకు కూడా అన్ని సకల సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించింది. దీంతో పాటుగా మన జిల్లా కలెక్టర్ ఎవరైతే అద్వైత్ కుమార్ సింగ్ ఉన్నారో ఆయన కూడా ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రతిరోజు డైలీ మానిటర్ కూడా చేస్తున్నారు. ఇక్కడ రైతులు ప్రస్తుతం మన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కోనాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే రైతులు తీసుకునే ధాన్యాన్ని ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఇక్కడ ప్యాడీ క్లీనర్ ద్వారా తమ ఒడ్లను కూడా క్లీన్ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఎప్పుడు కూడా టార్పాలిన్లు, అదేవిధంగా రైతులకు సంబంధించిన వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ తీసుకొచ్చిన 48 గంటల్లోనే రైతులు తమ మనీని ఎవరైతే విక్రయిస్తారో రైతులు వాళ్ళ యొక్క డబ్బులను కూడా అకౌంట్లలో జమ కావడం పట్ల రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం బోనస్ ప్రకటించడం పట్ల తెలంగాణ రైతాంగం కూడా ప్రస్తుతం దేశానికి కూడా రోల్ మోడల్గా నిలుస్తుందని చెప్పవచ్చు. గత ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా వరి సన్నధాన్యానికి ఏదైతే రైతాంగం పండిస్తున్నారో ఎక్కువ మక్కువ చూపే సన్నధాన్యానికి క్వింటాకు 500 రూపాయలు ప్రకటించడం అనేది సర్వత్రా రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా గతంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు చాలా పడిగాపులు పడే పరిస్థితి ఉండేది. 10 రోజులు 15 రోజులు కూడా పడిగాపులు పడేది. కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన 48 గంటల్లోనే తమ కాంటాలను పూర్తి చేసుకొని తమ గమ్యస్థానానికి చేరుకున్న వెంటనే కూడా ధాన్యంలో పూర్తి స్థాయిలో డబ్బులు కూడా తమ అకౌంట్లో జమ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. డబ్బులు కూడా ఎవరైతే రైతులు విక్రయించారో ఆలస్యం కాకుండా గతంలో మాదిరిగా ఆలస్యం కాకుండా వెంటనే 48 గంటల్లోనే డబ్బులు పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మన పొగుళ్ళపల్లి, కోనాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా భారీ ఎత్తున ధాన్యం కూడా వచ్చింది. ఎక్కడ కూడా ఆలస్యం కూడా కావట్లేదు అని చెప్తున్నారు. వాళ్ళ యొక్క ఎవరైతే రైతులు ఏదైతే అకౌంట్ ఇచ్చారో ఆ అకౌంట్లలో కూడా జమ అవుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కొంతమంది రైతులు కూడా సిద్ధంగా ఉన్నారు. అసలు ఏ విధంగా ఉంది, ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, మరి నిజంగా ధాన్యం బోనస్ డబ్బులు పడుతున్నాయా, పడడం పట్ల రైతులు ఏ విధంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అని అడిగి తెలుసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత బోనస్ ప్రకటిస్తామని చెప్పారో అది మేనిఫెస్టో ప్రకారం వెంటనే ఫస్ట్ సారి క్రాప్ వచ్చిన ఈ ఖరీఫ్ సీజన్లో వచ్చిన పంటలు వెంటనే కూడా బోనస్ ప్రకటించడం ఇది మొత్తం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుంది. మొత్తం రైతులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనం ప్రస్తుతం మాట్లాడడానికి మనతోని కోనాపూర్ సంబంధించిన రైతులు ఉన్నారు. రైతులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ బోనస్ మీకు పడిందా? మీరు ఎన్ని ఎకరాలు వరి సాగు చేశారు? నమస్తే అండి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కోనాపూర్ నుంచి మాట్లాడుతున్నామండి. మాకు ఐకేపీ సెంటర్లో పోసిన ధాన్యం కాంట అయిన తర్వాత 48 గంటల్లో కింటకి 220 రూపాయల చొప్పున మెయిన్ డబ్బులు పడ్డాయి. ఈ బట్ట ఒక వారం రోజులకు మళ్ళీ బోనస్ చెప్పినట్టుగానే వారం రోజులకు క్రెడిట్ అయినాయి బ్యాంకులో. అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కారు మనకు చెప్పినట్టుగానే మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే రైతు బోనస్ ఇస్తున్నట్టుగా బోనస్ డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈ డబ్బులు ఇచ్చినందుకు రైతులను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రి సీతక్క గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము.
మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు, మీకు ఎంత డబ్బులు పడ్డాయి? నేను 10 ఎకరాలు సాగు చేసినాను. నాకు మంచిగా వడ్లు పెట్టినాక ఇటు 48 గంటల్లో 2300 పడ్డాయి. ప్లస్ తర్వాత 8 రోజులు 6 రోజుల తర్వాత మళ్ళీ 500 బోనస్ పడ్డాయి. మొత్తం ఎంత నగదు? 180 క్వింటాలు పెట్టేసాను నేను. 180 క్వింటాలు పెట్టాను. 180 క్వింటాలకు ఎంత నగదు జమ అయింది? 87,000 జమ అయినాయి. 87,000 జమ అయినాయి. మొత్తం 87,000 రూపాయలు. మరి గత ప్రభుత్వంలో ఎవరు కూడా వరి ధాన్యానికి బోనస్ ఇచ్చిన పరిస్థితి లేదు, కానీ ఈ ప్రభుత్వం రైతుకు నేరుగా తమ అకౌంట్ లో జమ చేస్తుంది. దీనిపైన మీరు ఏ విధంగా ఉన్నారు? మేము హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. మీరు చెప్పండి, మీకు బోనస్ ఏ విధంగా ఎంత జమ అయింది? మాకు నేను 10 ఎకరాలు సాగు చేసిన, కాకపోతే మొత్తం కాంటా పెట్టలే. ఇంకా ఒక 200 బస్తాలు కాంటా పెట్టిన. ప్రస్తుతం 200 బస్తాలు కాంటా పెడితే నాకు 37,400 బోనస్ రూపకంగా వచ్చినాయి. 1,73,000 రూపాయలు మెయిన్ కాస్ట్ వచ్చింది. ఇంతకుముందు గత 3-4 సంవత్సరాల నుంచి మేము ఇదే ఐకేపీ సెంటర్లో కాంటాలు పెడతాం, కానీ మాకు ఎప్పుడు సరిగా పెట్టుబడి ఊడి రైతుకి ఏం మాత్రం లాభసాటి లేకుంటుండే. ఈ సంవత్సరం క్రెడిట్ అవుడు, ఈ బోనస్ పైసలు క్రెడిట్ అవుడు కొంతవరకు మాకు ఈ రైతుకు కూలి చేసుకున్న కష్టానికి ఫలితం కొంచెం రిజల్ట్ మంచిగా అనిపిస్తుంది. కాబట్టి మాకు దీని వల్ల మేము కొంతవరకు రైతులు సంతోషంగా ఉన్నాం. గత ప్రభుత్వం ఎన్నడూ కూడా బోనస్ ఇవ్వలేదు, ఇప్పుడు బోనస్ ఇస్తున్నారని రైతులు చెప్తున్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఇస్తాం, బోనస్ ఇస్తాం. ఎంత పడ్డది? నాకు 2 ఎకరాలు పెట్టా, నాకు 17,000 పడ్డాయి బోనస్. గతంలో రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో హామీ ప్రకారం కూడా బోనస్ ప్రకటిస్తుంది. గ్రామాల్లో రైతులు ఏ విధంగా ఆనందంగా ఉన్నారు? నేను ముఖ్యంగా 3 ఎకరాలు వరి సాగు చేశానండి. మా కనీస మద్దతు ధర అది ఇచ్చారు. మళ్ళీ 1 వీక్ తర్వాత బోనస్ యాడ్ అయిందండి. చాలా ఆనందంగా ఉంది. ఈ బోనస్ డబ్బులు రావడం వల్ల చాలా ఆనందంగా అనిపిస్తుంది. మొత్తానికైతే రైతులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం ఏదైతే రేవంత్ సర్కార్ ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారం కూడా క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తుంది. ప్రభుత్వ మద్దతు ధర 2,320 రూపాయలతో పాటు అదనంగా క్వింటాకు 500 మొత్తం 2,820 రూపాయలు కూడా అకౌంట్లో జమ చేస్తున్నారనే పరిస్థితి కనపడుతుంది. ఈ బోనస్ వల్ల తమ పెట్టుబడి కూడా పూర్తిగా పూడిపోతుంది, రైతులంతా కూడా లాభదాయకంగా ఉంటుందని పరిస్థితి. కానీ మరికొంతమంది రైతులు ఉన్నారు, వారు ఏమనుకుంటారో తెలుసుకుందాం. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఈ బోనస్ ప్రకటించడం పట్ల? గత ప్రభుత్వం మాకు ఇదివరకు ఇక్కడ ఏం రైతు బంధు ఇట్లా ఏది రాకపోయేది. కనీసం మాకు కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బంధు రాకుండా మస్తు ఇబ్బంది పడ్డాం, పెట్టుబడి వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు మాకు పండే పంటకు బోనస్తోని ఎకరానికి 14,000 అధికంగా మాకు రైతు బంధు టైపు ఇక్కడ రైతులకు వర్తిస్తుంది. అందు గురించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దానికి మేము అభినందిస్తున్నాం. గతంలో ఏదైతే మా ఏజెన్సీ మండలాలు ఉన్నాయో మా పోడు భూములకు కూడా కేసీఆర్ గతంలో మనం మోసం చేశారు, పట్టాలు కూడా ఇవ్వలేదు. దీంతోపాటు రైతు బంధు రైతు బీమా కూడా మాకు వెసులుబాటు కల్పించలేదు. ఇప్పుడు రేవంత్ సర్కార్ మా యొక్క పోడు భూములో సాగు చేసుకున్న పంటలకు కూడా ఈ రైతు బోనస్ ఇవ్వడం పట్ల మాకు ఎంతో ఆర్థికమైన భరోసా కనబడుతుంది. మా కుటుంబాల్లో కూడా ఎంతో వెలుగు నింపుతుందని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైనా మహబూబాబాద్ జిల్లాలో ఈ బోనస్ పండుగ అనేది కొనసాగుతుంది. ఇప్పటికే యావత్ యంత్రాంగం ఏదైతే జీసీసీ మరియు ఐకేపీ మరియు పిఎస్సిఎస్ ఈ 3 కేంద్రాల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు సమర్థవంతంగా కొనసాగుతున్నాయి. బోనస్ల పరంపర కూడా కొనసాగుతుంది. రైతుల ఆనందం కూడా సంతోషం కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, కొత్తగూడ నుండి. For more videos like this, subscribe Big TV channel.